హాయ్ ఫ్రెండ్స్, పెద్దవాళ్ళ కోసం పిల్లల కోసం హెల్తీగా లడ్డు తయారు చేస్తున్నాను. రాగులు, మక్న, పెసరపప్పు, మినపప్పు, బెల్లం అండి. ఇవి ఇప్పుడు వేయించుకుందాం. నేను ఫస్ట్ రాగులు వేయించుకుంటున్నానండి. బాగా దూరగా వేపాలి. రాగుల్ని వేయించుకున్నానండి. ప్లేట్లో తీసుకొని ఇప్పుడు వేరే వేయించుతాం. బాగా వేగిపోయినాయి. కలర్ కూడా చేయండి. చూడండి, ఇవి కూడా వేయించాలి. ఇప్పుడు మినపప్పు కూడా అలాగే వేసుకుందాం. మినపప్పు కూడా వేగిపోయిందండి. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు కూడా అట్లాగే వేయించాలండి. నేను పెసరపప్పు కొంచెమే తీసుకున్నాను. మీకు కావాలంటే ఒక కప్పు తీసుకోవచ్చు. నేను సగం కప్పే తీసుకున్నాను. చాలా హెల్దీ లడ్డు అండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. రోజుకు ఒక లడ్డు తిన్నా చాలు మనకి. బెల్లాన్ని కరిగిద్దామండి. కరగాలి, పాకం రాకూడదు. పాకం వస్తే లడ్డు గట్టిగా అయిపోద్ది. కొంచెం నీళ్ళు పోసి బెల్లం కరిగి పెడదాం. ఇప్పుడు ఇది ఒక్కొక్కటిగా మిక్సీ వేసేద్దాం. చల్లారిందండి. రాగులు మిక్సీ వేసానండి. చూడండి, మెత్తగా వేసుకున్నాను. ఇప్పుడు మక్కను కూడా వేసేద్దాం. పెసరపప్పు, మినపప్పు రెండు కలిపేస్తానండి. ఈ పిండిని అంతా ఒక్కసారి జల్లించుకుందాం. అంటే రవ్వ అంతా పైకి వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత రవ్వ ఉందో. మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసేద్దాం. ఇది పాకం వచ్చింది కదండి, కరిగిపోయింది కదండి. ఒక గిన్నెలోకి వడకట్టుదాం. ఇదండి, ఒక గిన్నెలోకి వడకట్టాను. ఇప్పుడు మళ్ళీ ఆ పాకం వేసేద్దాం. దాంట్లో ఇలాచీ పౌడర్, చూసారా పాకం రాలేదు, ఓన్లీ కరగబెట్టాను అంతే. ఇప్పుడు కొంచెంగా పిండేసి దీంట్లో మిక్స్ చేద్దాం. దీంట్లో మిక్స్ 2 స్పూన్లు నెయ్యి వేయచ్చు. నేను ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కూడా వేయచ్చు, కానీ నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆపేయాలండి. స్టవ్ ఆపేసి కొంచెం ఇది చల్లారాలి. ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి పూసుకొని ఉండలు చేద్దాం. నూనె పూసుకోవచ్చండి. చూడండి, రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్టీ లడ్డూలు. చాలా హెల్దీ. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ రోజు ఒకటి తింటే ఆరోగ్యానికి మంచిది.